మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకు అందరికీ వందనములు శుభములు. ప్రార్థన, ఆరాధనలో ప్రార్థన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాం. ఆరాధనలో ప్రార్థన అనేటువంటిది ఒక భాగమైగా ఉంటుంది. ఆ ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ పోతున్నాము. ఓకే, దాదాపుగా ఒక 5 భాగాలు చేసేసి ఉన్నాం ఆల్రెడీ. గత పాఠంలో మనము ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే, ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే ఒకటేంటంటే క్రైస్తవులు క్రైస్తవుడు ఎవరైతే ఉంటారో, అంటే నామకే వాస్తి క్రైస్తవుడు కాకుండా నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించేటువంటి వాడు, క్రీస్తు యొక్క సంకల్పంలో, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్పని నేర్చుకున్నాం. తర్వాత నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుడు ఏలియా వంటి స్వభావమైనటువంటి మనుష్యుడు వర్షింపకుండానట్లు ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, దేవుడు ఆపేశాడు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇచ్చాడు. అలాగా నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని చెప్పని మనం నేర్చుకున్నాం. ఈరోజు మూడవది, అందులో అంటే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే దాంట్లో మూడో అంశం ఏంటంటే, అన్యుల ప్రార్థన దేవుడు ఆలకించునా అని ప్రశ్న వేసుకుంటాం మనం. అన్యుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడంటే, నేను పాపిని అని ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అన్యుడుగా ఉన్నటువంటి వాడు నేను పాపినయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు ఇవ్వడు అది వేరే విషయము. ఆలకిస్తాడు దేవుడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. ఓకే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. కాబట్టి మిక్కిలి అనుకూల సమయంలో నీ మొర ఆలకిస్తాను అంటున్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ దినము నువ్వు ఒకవేళ మనసు మార్చుకున్నావా, నేను పాపిని గ్రహించుకున్నావా, దేవుడు ఆలకిస్తాడు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి ఉంటాడు. ఆయన భక్తి కలిగినటువంటి వాడు. ఆ కొర్నేలు ఆయన పేరు. చూడండి, 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. ఆయన భక్తిపరుడు. ఎవరి మీద భక్తి ఉన్నాడు అంటే, ఏ దేవుడి మీదో భక్తి ఉన్నాడు. మొత్తానికేమో నిజమైనటువంటి దేవుని మీద భక్తి లేదు. అంటే భక్తిపరుడు అంటే భక్తిపరుడే. కైసరలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి, దేవుని ఏంటంటే ఏదో ఆయన దేవుడు, అన్యుడే, క్రైస్తవుడు కాదు. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే ఉండేది, కానీ ఆయన తెలియక ప్రార్థన చేస్తున్నాడు. ఆయన భక్తిపరుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, ఇంటి వారితో కూడా భయంతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నువ్వు వేరొక పని చేయి, ఎప్పటికి మనుషులు పంపించి అక్కడ పేతురుంటాడు అని పిలిపించుకో అని చెప్పన్నాను. ఆ తర్వాత ఒకవేళ ఆయన మనసు మార్చుకుంటే ఆయనకి రక్షణ ఇచ్చినాడు కూడా. పిలిపించుకున్నాడు, వాక్యం విన్నాడు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రాప్తి పొందారు, ఆయనతో కూడా చాలా మంది బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, లోకసువార్త 18వ అధ్యాయము, ఇంతకుముందు మనం చదువుకున్నాము, అదే వచనాన్ని మళ్ళా చూడండి. అది పాపి అయినటువంటి ఆకాశం మరి ఎవరు? ఈ సుంకరి పాపినైనా నన్ను కరుణించుము అని చెప్పన్నప్పుడు, నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు ఆలకించినాడు. కాబట్టి అన్యుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అంటే ఆలకిస్తాడు. కానీ ఏ సందర్భంలో ఆలకిస్తాడు అంటే, నేను పాపిని చెప్పని పాపాన్ని గ్రహించుకుంటే, ఆ దిశగా అడిగితే ఆలకిస్తాడు. ఆ తర్వాత నీ విధేయతను బట్టి, నీ నడవడికను బట్టి నీ ప్రార్థనని ప్రతిఫలం కూడా ఇవ్వచ్చు దేవుడు. ఒక వీళ్ళిద్దరి విషయంలో, కొన్నేళ్ళ విషయంలో ఆయన మనిషిని పిలిపించుకున్నాడు, చేయవలసింది ఏదో చేశాడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు దేవుడు ఆయన ప్రార్థనని.
ఆ తర్వాత కొన్నే మరి శుంకర ఉన్నాడు. శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి అయ్యా పాపిని నన్ను కరుణించాలని అన్నాడు. ఆయన తాను తగ్గించుకొని హెచ్చించబడ్డాడు. నీతిమంతుగా తీర్చబడ్డాడంట అక్కడ అని మనం చూపిస్తున్నాం లేఖనం. కాబట్టి యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడు పాపినని చెప్పేదని నువ్వు తెలుసుకొని దేవుణ్ణి అడిగితే. ఓకే. ఇంకా మూడైనవి ఏమంటే ఒకటి ఆ క్రైస్తవుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంకోటి ఏంటి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుడు అంటే అన్యులలో ఉండి నీతిమంతుడు కదండి, క్రైస్తవుల్లో ఉండి నీతిమంతుడుగా ఉండే ఆయన ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. తర్వాత అన్యులలో దేవుడు ఉంటే ప్రార్థనకి ఆలకిస్తాడా? అన్యుల ప్రార్థన అంటే అన్యుల ప్రార్థన ఆలకిస్తాడు కూడా. ఆ నీతిమంతులు తీర్చేటువంటి కార్యక్రమాలు ఆలకిస్తాడు. పాపిని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాలుగోది పాపుల మనవి దేవుడు ఆలకింపడ్డు. పాపుల మనవి దేవుడు ఆలకింపడు. వాడు ఎక్కడన్నా ఉన్నాయి పాపి, క్రైస్తవంలో ఉన్నాయి, లేదా అసలు క్రైస్తవుడంలో పాపి ఉండకూడదు కానీ ఉంటా ఉండరు ఈ రోజులలో. అటువంటి వాళ్ళ ప్రార్థన ఆలకించడు. అన్ని జనులలో ఉన్నటువంటి పాపిగా ఉన్నటువంటి వాడి ప్రార్థన దేవుడు ఆలకించడు. నో ఛాన్స్. యోహాను 9 అధ్యాయము 30-31. యోహాను యేసు ప్రభు చూడండి ఇక్కడ ఆ మనుషుడు ఆ మనుష్యుడు ఆయన ఎక్కడి నుండి వచ్చును మీరు పెరక్కపోవచ్చు ఆశ్చర్యమే. అంటే ఒక గుడ్డివాడిని, ఆ గుడ్డివాడికి కళ్ళు ఇస్తాడు, కన్నులు తెస్తాడు. వాళ్ళందరూ ఎవరురా నీకు కళ్ళు ఇచ్చిందని చెప్పి అడతారు శాస్త్రుడు, పరిచయుడు. యేసు ప్రభు అంటే ఒప్పుకోడు. ఓకే. ఆ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చును మీకు తెలియకపోవచ్చు ఒకవేళ అని చెప్పి అంటున్నాడు. ఆయన నా కన్నులు తెరచును అంటాడు. ఆ కన్నులు తెరవబడినటువంటి వాడు ఆ వ్యక్తి ఏమంటాడంటే ఆయన నా కన్నులు తెరిచాను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, మీకు కూడా తెలియకపోవచ్చు. నేను గుడ్డివాడిని కాబట్టి నాకు కన్నులు తెలియదు. ఏది ఏమైనా కూడా ఆయన నా కన్నులు తెరిచాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అయితే మీరందరూ చెప్తున్నారు, కవిశ్వరులలో చాలా మంది శాస్త్రులు పరిశీలి చెప్పారు ఏంటి, పాపుల మనవి దేవుడు ఆలకించలేదని కదా చెప్తున్నది. ఓకే. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల, ఎవడైనను దేవభక్తుడై ఉండి అంటే క్రైస్తవుడై ఉంటే ఆయన చిత్త ప్రకారము జరిగించిన ఎడల, దేవుని సంకల్పములో నువ్వు కొనసాగుతూ దేవుని యొక్క నియమ నిబంధనలు నువ్వు పాటిస్తూ ఆయన కట్టలను అనుసరిస్తూ ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. మనవి ప్రార్థన ఆలకించును. ఓకే. పాపులు మనం ఆలకించడు. ఓకే. దేవభక్తుడై ఉంటే ఆలకిస్తాడు, ఆయన చిత్తం ప్రకారం జరిగిస్తే ఆలకిస్తాడు. పాపులు మనమే ఆలకించడు. కారణం ఏంటంటే యెషయా గ్రంథంలో కారణాన్ని కూడా చెప్తున్నాడు. 59 అధ్యాయంలో కారణం చెప్తున్నాడు. 1-2 వచనాలు. 59 అధ్యాయం యెషయా గ్రంథము 59 అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచగలేదు. ఆయన ఏమో చేతులు బాగానే ఉన్నాయి, రక్షిస్తాడు, రక్షించగలడు. ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. దోషాలు, పాపము అడ్డంగా వచ్చేస్తాయి. కాబట్టి పాపుల మనవి దేవుడు ఆలకించడు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకించక ఉన్నాడు అని ఆలకింపలేదు. కారణం ఏంటంటే మీ పాపాలు, కారణం ఏంటంటే మీ యొక్క అవిధేయత ఆయనకి అడ్డంగా వచ్చేసింది. ఓకే. మీ దోషాలు, మీ పాపాలు దేవునికి మీకు అడ్డంగా వచ్చినాయి. కాబట్టి ఆయన చెవులు మూసుకొని ఉంటాడు అంతే. ఆయన ఆలకించడు. చెవులకు వినపడవు పాపులు మనవి. పాపులు పెరిగిపోతలేదా అంటారు చాలా మంది. వాడు డెవలప్ అవుతున్నాడు, మేమేం ఎట్నే ఉన్నాము, పేదోళ్ళుగా ఉన్నాము, వాడు పాపం చేసినటువంటి వాడు పెరుగుతున్నాడు అంటే పెరగొచ్చు కూడా.
దేవునికి దానికి సంబంధం లేదు. ఓకే, పెరుగుతుంది, కొంతవరకు చూస్తూనే ఉండండి. ఇంకా కొంచెం ఓపికతో చూస్తుంటే చాలు. మీరు ఒక సమయం ఉంది. నువ్వు నీకు నీకు అనుకూలంగా నీకు తినడానికి ఇచ్చేదానికి దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇవ్వచ్చు, వెంటనే రాకపోవచ్చు. నీకు అంత మాత్రాన దేవుడిని ఆలకించలేదని చెప్పి అనుకోమాట. నిన్ను ఆలకిస్తుంటాను. పాపులు మనమే ఆలకించడు. అయితే వాడు పెరుగుతున్నాడు, నిజమే పెరుగుతాడు, చూస్తా ఉండు కొంతకాలం. ఏ ఇంకా ఎవరు ప్రార్థన ఆలకించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఐదో విషయము చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదో వచనం, ఐదో అంశం. విశ్వాసి అయిన పురుషుడు ఒకడైనను ఉండగా, విశ్వాసి అయినటువంటి పురుషుడు ఒకడైనా ఉండగా స్త్రీ ప్రార్థనను దేవుడు ఆలకింపడు. స్త్రీ ప్రార్థన చేస్తే ఆలకించడు. ఐదో అంశం, విశ్వాసి అయిన పురుషుడు ఒక్కడైనా ఉన్నా కూడా ఆ ఆ సమాజంలో లేకపోతే ఆ సంఘంలో స్త్రీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కారణాలు ఉన్నాయి. ఎందుకయ్యా స్త్రీలు ప్రార్థన చేయకూడదా అని అనవచ్చు. చేయొచ్చు, తప్పేం లేదు. ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదు, ఎందుకు చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, ఏ విషయంలో చేయొచ్చు, ఏ విషయంలో చేయకూడదు అనేటువంటిది లేఖనాలు మనకు క్లియర్గా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఒక పురుషుడై విశ్వాసి అయిన ఒక పురుషుడు ఒక్కడైనా ఉన్నప్పుడు అని అన్నాడు. అంటే సంఘములో అని అర్థము, సంఘములలో, అంతేగాని మిగతా చోట్ల చేయమని దాని అర్థం. సంఘంలో చేయబాకు అంటే మిగతా చోట్ల చేసుకోవచ్చు అని అర్థం. విశ్వాసి అయిన పురుషుడు ఒక్కడైనా ఉన్న ఎడల అంటే విశ్వాసి అయిన పురుషుడు లేకుండా ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు అని దాని అర్థం, చేయకూడదని కాదు. దేవుడు ఒక విశ్వాసి అయినటువంటి ఒక పురుషుడు, మగవాడు ఉంటే, పురుషుడు ఉంటే అక్కడ స్త్రీ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. ఆ పదాన్ని మీరు అర్థం చేసుకోగలరు. 1 తిమోతి 2 15 వచనాల దాకా మనం చదువుకోవచ్చు. చివరి దాకా అధ్యాయం అంతా చదువుకోవచ్చు. 1 తిమోతి 2 దాదాపుగా చదువుకోవచ్చు. మనం చదువుతాం ఈరోజు. 1 తిమోతి 2 మొదటి 3 వచనాలు, 1, 2, 3 వచనాలు. మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెను. మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెను. మనము అంటే అర్థం ఏంటి? మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలెను. మనము అంటే మనం చెప్పినాం కదా, ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? క్రైస్తవుల ప్రార్థన. మనము అంటే క్రైస్తవులు అనేది. ఓకే, తిమోతికి రాస్తూ ఉన్నాడు. మనము అంటే క్రైస్తవులు అనే అర్థం. పౌలు గారు తిమోతికి రాస్తూ, పత్రిక రాస్తూ మనము అంటే ఆయనతో కలుపుకొని చెప్తున్నాడు. క్రైస్తవుడు మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయవలని అన్నాడు. ఎవరు మనం అంటే? క్రైస్తవుడు అనేది. ఓకే, మధ్యవర్తి యేసుక్రీస్తు. మనుషులందరూ అనగా మనుషులందరి కొరకు అంటే మేల్ అండ్ ఫిమేల్. ఆడవాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు, మగవాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు. చదువుకున్నటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయొచ్చు, చదువు లేనటువంటి వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. ధనవంతుల కొరకు ప్రార్థన చేయొచ్చు, ధనం లేనటువంటి వారు. మేల్ అండ్ ఫిమేల్ అందరి కొరకు అనగా స్త్రీల కొరకు, పురుషుల కొరకు. ఆంథ్రోపాస్ మానవుల కొరకు. అంటే కుక్కల కొరకు, నక్కల కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు అంటే ఆడ చెప్పలేం. మనుషులందరి కొరకు అన్నాడు, మనుష్యుల కొరకు అన్నాడు. నువ్వు కుక్కల కొరకు లేకుంటే నీ బర్రెలు తప్పిపోయినాయో అని ప్రార్థన చేస్తే ఆలకిస్తాడో ఆలకించడో మీరు అర్థం చేసుకో. మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనుషులందరూ అంటే మనము అంటే క్రైస్తవులు, మనుషులందరి కొరకు అంటే స్త్రీ పురుషులు కావచ్చు. ఆంథ్రోపాస్ అంటే మానవ. 8వ చూడండి. 8వ కావున ప్రతి స్థలమందును ఆ విశ్వాసులైన స్త్రీ పురుషుడు ఎక్కడైతే సంగముగా కూడుకుంటారో ఆ స్థలము అని అర్థము. ప్రతి స్థలము అంటే ఎక్కడంటే అక్కడ కాదు.
విశ్వాసులైనటువంటి స్త్రీ పురుషులు ఎక్కడైతే సంఘంగా కూడుకుంటారో, ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామం పేరుతో కూడుకుంటారో వాళ్ళ మధ్య నేను ఉంటానంటాడు. నీ ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు అంటే నీ ప్రార్థన నీ ఇండివిజువల్ చేసుకో, ఎక్కడైనా చేసుకో. ఇది అది కాదు. ఒక్కడైనా పురుషుడు ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను, సంఘంగా కలుసుకున్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఓకే, ఎక్కడైతే కూడుకుంటారో స్త్రీలు పురుషుడు అంటే సంఘములో అని ఆ స్థలము అని అర్థము. పురుషుడు అంటే ఎవరు అంటే పురుషుడు ఆ ప్రతి మనుష్యుడి కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే పురుషులు అంటే వయసు వచ్చినటువంటి వారు. పురుషుడు అంటే 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అబ్బాయి కాదు. పురుషుడు అంటే సంపూర్ణ వయసు వచ్చినటువంటి వారు ప్రార్థన చేయవలెనని కోరుచున్నాడు దేవుడు. అలాంటి వారిని అంటే వయసు వచ్చినటువంటి పురుషుడు ప్రార్థన చేయాలి. ఒక విశ్వాసమైనటువంటి పురుషుడు ఉండగా స్త్రీ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ ప్రార్థన ఆలకించడు. ఎవరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో మనం చూసుకుంటూ పోతున్నాం. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించడో మనం చూసుకుంటూ పోతున్నాం. ఒక విశ్వాసమైనటువంటి పురుషుడు ఒక్కడున్నగా స్త్రీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు అని చెప్తున్నాం. 1 కొరింథీ 1 అధ్యాయం 4 13 కూడా మీరు స్టడీ చేయండి, మీరు చదువుకోండి, అక్కడ ఓపెన్ చేసుకొని. ఓకే, 1 తిమోతిలోనే కొనసాగుదాం. 9వ చూడండి. 9వ 2వ అధ్యాయంలో 1 తిమోతి 2వ అధ్యాయం 9వ. స్త్రీలు అనకవయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి, అనకవయు స్వస్థ బుద్ధి కలవారై ఉండి. 9వ. స్త్రీలు ఎలా ఉండాలంటే అణుకువా ఉండాలి. అణుకు అంటే మోడెస్టీ అని ఇంగ్లీష్లో మోడెస్టీ అంటారు. మోడెస్టీ. స్వస్థ బుద్ధి కలవారై. స్వస్థ బుద్ధి కలవారంటే ఓకే, సోబ్రటీ, ప్రొప్రైటీ. ఓకే, అంటే సత్క్రియలు చేయవారు. సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్ అని. సత్క్రియలు చేయవారంటే అనకోయో స్వస్థ బుద్ధి గలవారై ఉండి. సత్క్రియలు చేయవారు అంటే గుడ్ వర్క్స్, మంచి పనులు. స్త్రీలు ఎలా ఉండాలి అన్నాడు 9వ. అనుకోగలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, సత్క్రియలు చేసేటువంటి వారుగా ఉండాలి. సత్క్రియలు మంచి పనులు, దేవునికి అనుకూలమైనటువంటి పనులు. ఓకే, 11వ. 1 పేతురు కూడా చదవాలి మీరు. ఇక్కడ 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6 దాకా. 1 తిమోతి 2వ అధ్యాయం 10 11 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు ఫాలో కాండి. అణకువ అంటే అర్థం ఏంటంటే స్వభావం. ఈ యొక్క ఆ స్త్రీ యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. స్వభావం ఎలా ఉండాలంట? అణుకువ ఒకటే, స్వస్థ బుద్ధి ఒకటి. స్వభావం, స్త్రీకి ఉన్నటువంటి స్వభావం, క్యారెక్టర్. తర్వాత అలంకారం అన్నాడు. అలంకరించుకొనక. అలంకారం ఎలా ఉండాలంటే బాహ్యమైనటువంటి అలంకారం ఉంటుంది. బాహ్యంగా అలంకరించుకుంటారు, వస్త్రాలు, బంగారు నగలు పెట్టుకుంటారు, అది బాహ్యం. అంతరంగంలో కూడా అలంకారం ఉంటుంది, అది దైవ భక్తి. అంతరంగంలో అలంకారం ఏంటంటే దైవ భక్తి. బయటికి కనిపించేటువంటిది ఏంటి అంటే బాహ్య అలంకారము, వస్త్రధారణ, తర్వాత గోల్డ్ మెడలు వేసుకుంటారు, బంగారు నగలు, ఇవి బయటికి కనిపిస్తాయి. అయితే బయటికి కనిపించకుండా ఉండే అలంకారము అదేంటంటే దైవ భక్తి. స్త్రీలు అనకబయో స్వస్థ బుద్ధి కలవారై ఉండి. పురుషుడు ఉండగా ఎందుకు ప్రార్థన చేయకూడదు అని నీకు ప్రశ్న రావచ్చు. ఒక ప్రశ్న వేసుకోండి మీకై మీరే. పురుషుడు ఉండగా ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఎందుకు ఉపదేశం చేయకూడదు? 1 తిమోతి 2వ అధ్యాయం 12వ. 1 తిమోతి 2వ అధ్యాయం 12వ. స్త్రీలు సంఘములో మౌనముగా ఎందుకు ఉండాలి? ప్రశ్న. 2 3 ప్రశ్నలు వేసుకోండి. పురుషుడు ఉండగా స్త్రీ ఎందుకు ప్రార్థన చేయకూడదు ఒక ప్రశ్న. ఎందుకు ఉపదేశించకూడదు ఒక ప్రశ్న. స్త్రీలు సంఘంలో మౌనంగా ఎందుకు ఉండాలి అనేటువంటిది 3 ప్రశ్నలు మీరు వేసుకుంటే దానికి జవాబు ఏంటంటే పురుషుని మీద అధికారము చేయకూడదు. పురుషుని మీద అధికారము చేయకూడదు అని దానికి జవాబు వస్తుంది. 13వ. 1 తిమోతి 13వ.
స్త్రీ పురుషుని మీద ఎందుకు అధికారం చేయకూడదు అనేది మళ్ళీ ప్రశ్న వేసుకుంటే జవాబు మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడరు కదా. స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు నిర్మించబడలేదు అని చెప్పాం. స్త్రీ పురుషునికి స్త్రీ పురుషుని కొరకే నిర్మించబడింది అంటున్నాడు 1 కొరింథీ 11:9 మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మించబడ్డారు కదా. స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు నిర్మించబడలేదు, అందుకని పురుషుని మీద అధికారము చేయకూడదు. 1 తిమోతి 4 2 14 చూడండి. స్త్రీ మోసపరచబడిన గాని పురుషుడు మోసపరచబడలేదు. ఈ మోసపోయింది ఈమె తినిపించింది, పురుషుడు మోసపోలేదు. ఆదాం అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలుబారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని అటువలే పురుషులారా చెప్తున్నాడు. జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారే. స్త్రీని మనం వేరుగా చూడటం లేదు. జీవన కృపావరంలో మనతో పాలువారే. ఆమె సమానమైనటువంటి హక్కు ఉంది, మనతో సమానమే, తగ్గింపు ఏం లేదు. 100% అర్హురాలే ఆమె. జీవన కృపావరంలో మనతో కూడా పురుషులతో కూడా ఆమె పాలు పంపులు ఉంది. అయితే ఏమని ఎరగాల? మనతో పాలువారని ఎరగాలి. మరి ఇంకా ఎక్కువగా బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించాలి. బలహీనరాలు భార్య మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయవలను. అలాంటి వాళ్ళు ఉంటే బలహీనమైనటువంటి ఘటాలు ఉన్నాయి ఎక్కువ. మరీ బలహీనమైన ఘటమ, ఎక్కువ బలహీనమైన ఘటమ స్త్రీ. అది గమనించుకో. అంటే బలవంతులు కూడా ఉన్నారు, అయితే ఎక్కువ మంది బలహీనులే ఉన్నారు అని చెప్పని దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పటం లేదు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించు, ఆమెను వ్యతిరేకించకూడదు, తృణీకరించకూడదు. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అన్నాడు. కాబట్టి పురుషుడు ఒకడుండగా స్త్రీ ప్రార్థన చేయకూడదు. స్త్రీకి అధికారి పురుషుడు. స్త్రీకి అధికారి ఎవరు అంటే పురుషుడు. శిరస్సు అనబడినటువంటి పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. ఆ శిరస్సు అంటే నడిపించేటువంటి వాడు. 1 కొరింథీలో ఉంటుంది చూడండి. 1 కొరింథీ 11 1, 2, 3 ఉంటాయి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని. కట్టడాలు ఉన్నాయి, కట్టను గైకొనాలి. ఓకే, నేను దాన్ని బట్టి మెచ్చుకుంటున్నా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను అని చెప్పాను. ఇది తప్పుగా అర్థం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇదిగో స్త్రీకి శిరస్సు పురుషుడు కదా, అధికారం నాది, నేను పైవాడిని అని చెప్పని స్త్రీని తొక్కేదానికి ఇది ఒక సాకుగా తీసుకుంటున్నారు. ఓకే, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని చెప్పన్నారు. అంటే దేవుడు శిరస్సు, ఆయన యజమాని. యేసుక్రీస్తు తక్కువవాడు. భార్య భర్త అలాగో యేసుక్రీస్తు సెకండరీ అని చెప్పని తప్పుడు బోధ చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఈ లేఖనం అలా చెప్పటం లేదు. చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే క్రీస్తు ఎలా నడుచుకుంటున్నాడో అలా నేను నడుచుకుంటున్నాను. ఓకే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుగా ఉంటున్నాడు. పురుషులకు అందరికీ శిరస్సు ఎవరంటే క్రీస్తు. అంటే నడిపించేటువంటి నాయకుడికి కూడా శిరస్సు ఉన్నాడు. ఈ నడిపించడం అంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ చేయటం అంతే.
ఓకే. క్రీస్తు శిరస్సు అంటే మనము అన్ని విషయములలో పురుషుడు క్రీస్తుకి సబ్మిషన్ కావాలి. సబ్మిషన్ అంటే అంటు కట్టబడుట, లేకుంటే అంకిత భావము. ఇది చెప్పింది ఇక్కడ. అంతేగాని శిరస్సు అధికారి, నువ్వు లోపడి ఉండాలా, నువ్వు అణిగి ఉండాలా, నీకంటే ఆయన పెద్దోడు, నువ్వు చిన్నవాడివి, నేను అనే భావన కాదు ఇది. క్రీస్తుకే మనం అందరము పురుషుడు సబ్మిషన్ కావాలి, క్రీస్తుకే అంకితం కావాలి. అంతే, ఆయన పోలి నడుచుకోవాలి మనం. అలాగనే స్త్రీ, పురుషుడు శిరస్సు అన్నాడు స్త్రీకి. అంటే శిరస్సుకు అంటే అర్థం ఏంటంటే ఈయన నడిపించేటువంటి నాయకుడు కాబట్టి, ఇంటి యజమాను కాబట్టి, స్త్రీ ఏం చేయాలంటే ఎప్పుడైతే తాళి లేదంటే ఉంగరమో ఆమె మెడలో పడుతుందో అప్పుడు స్త్రీ ఏం చేయాలంటే సబ్మిషన్ కావాలి, అంకితం కావాలి. పురుషునికి తన భర్తకు అంకితమైపోవాలి. కారణం ఏంటంటే ఆయన నడిపించేటువంటి నాయకుడు. అట్ట చెప్పి తక్కువ కాదు స్త్రీ, పురుషుడు ఎక్కువ కాదు. సబ్మిషన్ జరగాలి, ఐక్యత జరగాలి. నేను నా భర్తకు నేను అన్ని విషయములలో నేను అణిగి మణిగి ఉండాలి అనుకువా, అది అక్కడ చెప్పింది. అలాగనే క్రీస్తుకు శిరస్సు తండ్రి దేవుడు అన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఓకే, అయితే క్రీస్తు కూడా అన్ని విషయములలో తండ్రి అయిన దేవునికి సబ్మిషన్ అయిపోయాడు. తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి అన్ని విషయాలు నేను సంపూర్ణంగా నెరవేర్చాను. చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహింపరుస్తున్నాను అన్నాడు. అంటే సబ్మిషన్ జరిగింది. తండ్రి దేవునికి యేసుక్రీస్తు అంకితం అయిపోయినాడు. అది అంతేగాని ఇక్కడ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ, భర్త ఎక్కువ భార్య తక్కువ, క్రీస్తు ఎక్కువ పురుషుడు తక్కువ అని కాదు. తక్కువ ఎక్కువ గురించి చెప్పలేదు. ఇది సబ్మిషన్ జరిగే సంగతి చెప్తున్నాను, అంకితం కావటం చెప్తున్నాను. కాబట్టి స్త్రీకి అధికారి పురుషుడు, నువ్వు అంకిత భావం అయిపోవాలి. నడిపించేవాడు కాబట్టి, నీ కుటుంబాన్ని అంతా ఆయన గైడ్ చేసేటటువంటి వాడు కాబట్టి ఆయన పోలి నడుచుకో. అదేంటి సార్ మీరు అడ చెప్తారు, నా భర్త తాగుడుపోతాడు, నా భర్త వ్యభిచారి అని చెప్పవచ్చు. అక్కడ దేవుడు అలా చెప్పటం లేదు. దేవుడు అన్ని విషయములలో భర్తకు లోబడు అన్నాడు. ఇక్కడ త్రాగుడుపోతాడైతే ఆయన కోసం ప్రార్థన చేయి. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. అవిశ్వాసి కదా, విశ్వాసి కాదు కదా. ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, ఎప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించడు. విశ్వాసి అయినటువంటి ఒక పురుషుడు ఉంటే అప్పుడు స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అవిశ్వాసి అయినటువంటి త్రాగుడుపోతే నీ భర్తకు నువ్వు ప్రార్థన చేయొచ్చు. అవిశ్వాసి కదా, నీ భర్తకు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, నీ భర్తను హెచ్చరించుకోవచ్చు, నీ భర్తకు మంచి మాట చెప్పుకోవచ్చు, వాక్యము కూడా టీచ్ చేయొచ్చు. నువ్వు స్త్రీ ఎప్పుడు ప్రార్థన చేయకూడదు, విశ్వాసి అయిన పురుషుడు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడు. అయితే ఎలాగో సార్ అంటే 1 తిమోతిలోనే 2:15 శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. భౌతికమైన రక్షణ ఉంది, బిడ్డల కని గొప్ప కార్యం ఇచ్చాడు, గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆయన. ఒక మంచి డ్యూటీ ఇచ్చాడు దేవుడు. బిడ్డల కను, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు. నా కుమారులు కావాలి, మంచి కుమారు, యేసుక్రీస్తు లాంటి కుమారులు నాకు కావాలి. అందుకని స్త్రీ నువ్వేం చేస్తావంటే నువ్వు ఫలించు. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. భౌతికమైనటువంటి రక్షణ బిడ్డలకు అంటుంది, బిడ్డలకు పెంచుతుంది, దేవుని పోలికలు పెంచుతుంది, దేవుని వాక్యం నేర్పిస్తుంది, మంచి సువార్థికులు తయారు చేస్తుంది. ఆమెకు ఒక్కడికే అది సాధ్యం. పురుషుడు ఆ పని చేయలేడు. అక్కడ రక్షణ ఏర్పాటు చేశాడు. భౌతిక సంబంధమైన రక్షణ ఉంది, ఆత్మ సంబంధమైన రక్షణ ఉంది. ఇక్కడ ఆత్మ సంబంధం కూడా రక్షించబడుతుంది. స్త్రీ లేకుండా క్రీస్తు లేడు కదా. ఆ మరియమ్మే లేకపోతే క్రీస్తు ఆడున్నాడు. ఓకే, మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు వచ్చింది. కాబట్టి నేను ఈరోజు వాక్యం చెప్తానంటే నా తల్లి ఉంది వెనకాల. నా తల్లి లేకుండా నేను లేను.
మరియమ్మ లేకుండా యేసుక్రీస్తు లేడు. ఆ ప్రసూతి ద్వారా, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. ఆ స్త్రీకి ఒక విలువైనటువంటి ఒక బాధ్యత ఇచ్చాడు, మీరు ఫలించండి అని. క్రీస్తు లేకుండా రక్షణ లేదు. నా ప్రభువు అంటది మరియమ్మ యేసుక్రీస్తుని, నా ప్రభువు అంట. క్రీస్తు లేకుండా రక్షణ లేదు. ఆత్మ సంబంధమైన రక్షణ కావాలి ఆ స్త్రీకి. అప్పుడు క్రీస్తు అవసరం అవుతుంది. నా తల్లికి నేనే వాక్యం చెప్పి ఆమెకు రక్షణ అవసరం. నన్ను ఆమె లోకంలోకి ఇచ్చింది. నేను పెరిగి పెద్దవాడిని అయినా దేవుని వాక్యం చెప్తున్నాను. నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో తిరిగి నా తల్లికి నేను ఆత్మ సంబంధమైన రక్షణే వాక్యం చెప్పాను, వాక్యం ఇచ్చాను. ఆత్మ సంబంధమైన రక్షణ ఉంది, భౌతికమైనటువంటి రక్షణ ఉంది. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది అంటే అర్థం ఏంటంటే, రక్షణ అంటే ఇది శిశు ప్రసూతి ద్వారా భౌతికమైనటువంటి రక్షణ ఉంది. 2 విధాల రక్షణ ఉంది ఆమెకి. ఒకటి బిడ్డల కంటము, ఆ బిడ్డలు పెంచటము, పోషించటము, దేవుళ్ళు పెంచటము ఒక రక్షణ. ఇంకొకటి భౌతికమైన రక్షణ అది. ఇంకొకటి ఆత్మ సంబంధమైన రక్షణ, దేవుడిని నమ్ముకోవటము, విధేయత చూపించటము, అలాగూ దేవుళ్ళు కొనసాగటము. ఆత్మ సంబంధమైన రక్షణ ఉంది ఆమెకి. జీవమున్న కృపావరంలో ఆమె పాలి భాగస్తురాలు. విశ్వాసంలో ఎక్కడ మనకంటే తక్కువ అని చెప్పని అనుకోకూడదు. ఓకే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని చెప్పంటే ఆయన పెద్దోడు, మన తక్కువని కాదు. స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే ఆ పురుషుడు భర్త పెద్దోడని, భార్య చిన్నదని కాదు. అలాగనే క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే తండ్రి పెద్దోడు, యేసుక్రీస్తు చిన్నోడని కాదు. ఇది సబ్మిషన్ జరుగుతుంది, అంకితం జరుగుతుంది. ఒక ఆమె ఉన్నది, నాకు తెలిసినటువంటి ఒక ఆమె ఉంది. భర్త తాగుడిపోతాడు, అయినా కూడా ఆమె చివరి దాకా భర్తతో ఏగింది, విశ్వాసాన్ని కాపాడుకున్నది. అంటే ఆ రక్షణ ఎవరి సొంతం. భర్త రక్షణ, భార్యది భార్య రక్షణ. ఓకే, అది వేరే విషయం. ఆయన అలా చనిపోయినాడు, తాగి 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 చివరికి. అది వేరే విషయం. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంటే, ఈరోజు ఆ అంశంలో మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, అన్యుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ ఏ సందర్భంలో ఆలకిస్తాడు అంటే, నేను పాపిని అని చెప్పి తెలుసుకొని ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అంతేగాని పాపుల్లో మనవి దేవుడు ఆలకించడు. ఇంకొకటి అంటే, విశ్వాసమైన పురుషుడు ఉండేటప్పుడు స్త్రీ ప్రార్థన చేస్తే ఆలకించడు. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దేవుని చిత్తం అయితే మళ్ళా కలుసుకుందాం. ప్రార్థన ఎలా చేయాలనో నెక్స్ట్ క్లాసులో మనం తెలుసుకోబోతున్నాం. అప్పుడు దాకా మీరు వీడియో చూస్తూ ఉండండి, చివరి దాకా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులతో పంచుకొని షేర్ చేయండి. మీకు తెలియకపోతే అడిగి చెప్పించుకొని ఎలా లైక్ చేయాలనో, ఎలా షేర్ చేయాలనో, కామెంట్స్ ఎలా పెట్టాలనో పక్కన అడిగి తెలుసుకొని మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 100తో నేను సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ.